హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ నేమ్ తెలుసు కదా, యువర్స్ అంజలి. ఇట్స్ మీ అంజలి. ఈరోజు నేనైతే బొబ్బట్లు తయారు చేస్తున్నానండి. అదే బొబ్బట్లు అంటే తెలుసు కదండి, పోలేలు అంటారు కదా. మన తెలంగాణలో అయితే పోలేలు అని అంటారు, ఆంధ్ర సైడ్ అయితే బొబ్బట్లు అని అంటారు. ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది కదండి. నేనైతే బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈలోపు మీరైతే వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి. ముందుగా చూసారు కదండి, పచ్చెనపప్పు అయితే నేను ఒక కప్పుడు తీసుకున్నాను. దాన్ని ముందుగా ఒక 3 అవర్స్ నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అండి. ఏ కప్పుతో అయితే నేను శనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో నేను 1½ కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఆ మైదా పిండి తీసుకున్న తర్వాత 1½ కప్ ఎందుకు తీసుకున్నానంటే, ఆ స్టఫింగ్కి కరెక్ట్గా సరిపోతుందండి. అందుకని 1½ కప్పే తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదండి, టేస్ట్కి తగినంత వేసుకోవాలి. అందులోనే నేను ఒక స్పూన్ ఉప్మా రవ్వ వేసానండి. ఉప్మా రవ్వ వేయడం వల్ల ఏంటంటే కొంచెం అక్కడక్కడ సాఫ్ట్గా మృదువుగా వస్తుంటాయి, మళ్ళీ కొంచెం ఏమంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయండి అక్కడక్కడనే. అందులో ఏమన్నా తడేది ఉంటే ఈ ఉప్మా రవ్వ మొత్తం పీల్చేసుకుంటుంది. అందుకని చెప్పి నేనైతే ఉప్మా రవ్వ కూడా వేసుకొని కలుపుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు వాటర్ వేసుకొని మనం పిండిని అయితే కలుపుకోవాలి. అయితే పిండి కలుపుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే, దాన్ని కొంచెం ఎక్కువ ప్రెజర్ ఇస్తూ కలుపుకోవాలండి. అంటే మనం చపాతీ పిండి, పూరి పిండి ఎలా కలుపుతామో అలాగే కలపాలి, కానీ ఇంకా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. అంటే పిండి చాలా మెత్తగా ఉండాలి. పిండి కొంచెం గట్టిగా అయిందంటే చపాతీలాగా గట్టిగా అయిపోయి బొబ్బట్లు అంత స్మూత్గా రావండి, మృదువుగా రావు. అందుకని చెప్పి సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి. ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి ప్రాసెస్ అంతానే. ఈ పిండి అయితే మనం కలుపుకున్న తర్వాత చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అయితే నేను కలిపాను. అలాగే అందులో కొద్దిగా ఆయిల్ అలాగే నెయ్యి వేసుకోవాలి. చాలామంది ఫుల్గా నెయ్యి వేసుకొని కలుపుకుంటారు, కానీ నేనైతే ఆయిల్ నెయ్యి కూడా కలిపి వేసానండి. ఎందుకంటే చాలామంది నెయ్యి అంటే ఇష్టపడరు కదండి. మా ఇంట్లో అయితే పిల్లలకి అంత ఇష్టం ఉండదు నెయ్యి అయితే. అందుకని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి రెండు కలిపి వేసానండి. అయితే అది కొంచెం హీట్ చేసుకుని అప్పుడు వేసుకోవాలండి. కొంచెం అంటే గోరువెచ్చగా హీట్ చేసుకొని మనం పిండిలో వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ అయితే వేసి నేను మొత్తం మిక్స్ చేశాను పిండిని. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మనం పిండిని అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ నెయ్యి మిశ్రమం ఏదైతే ఉందో అది ఈ పిండిలో వేసుకొని పిండిని అయితే మనం 3 అవర్స్ వరకు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. అంటే పిండి కలిపేసుకొని దానిపైన ఆయిల్ వేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పిండి ఎంతో సాఫ్ట్గా అవుతుందండి. మనం వేలుతో మనం బొబ్బట్లు ఒత్తుతాం కదా, అలాంటప్పుడు మన వేలికి ఎక్కువ ప్రెషర్ లేకుండా బొబ్బట్లు అయితే మంచిగా వస్తాయి. అందుకని చెప్పి నేనైతే ఆయిల్ అవి వేసి పక్కన పెట్టానండి. పిండి మొత్తం కలిపేసి పక్కన ఉంచేసాను. ఒక 3 అవర్స్ వరకు ఉన్నాయండి. ఈలోపు మనం పప్పు, అందులో స్టఫింగ్ కోసం మనకు కావాల్సింది పచ్చెనపప్పు అయితే మనం ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా, పిండి అయితే కలిపేసాను. కలిపేసి దీన్ని అయితే మూత పెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. ఈలోపు మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని, ముందుగా మనం 3 అవర్స్ నానబెట్టుకున్నాం కదండి, పచ్చెనపప్పు ఏదైతే ఉందో అది కుక్కర్లో వేసుకోవాలి. వేసుకొని వాటర్ అంతా తీసేసానండి. నేనైతే కుక్కర్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫ్రెష్గా మనం 1½ కప్పు వాటర్ అయితే మళ్ళీ వేసుకోవాలి. 1 కప్ వాటర్ వేసినా సరిపోతుందండి, ఆల్రెడీ నానింది కాబట్టి. నేనైతే 1½ కప్ వాటర్ అయితే వేసాను. వేసి ఇంకా అందులో ఏమీ ఎక్కర్లేదండి, డైరెక్ట్గా ఇంకా పెట్టేసి ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు అందులోకి మనం ఇలాచీ పౌడర్ అయితే తయారు చేసుకుందాం. ఒక 5-6 యాలక్కాయలు వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అందులో ఒక స్పూన్ పంచదార వేసి దాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్ అయితే అవుతుంది. షుగర్ వేయడం వల్ల ఏంటంటే యాలక్కాయలు తొందరగా నలుగుతాయండి. అందుకని చెప్పి షుగర్ వేసి నేనైతే మిక్సీ పట్టి పక్కన పెట్టాను. చూసారు కదా, పప్పు అయితే ఉడికిపోయింది. మొత్తం వాటర్ అంతా తీసేసేయాలండి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను నేనైతే. చూసారు కదా, మిగిలిన పప్పు అంతా కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకొని కొద్దిగా చల్లగైన తర్వాత మనం స్మాషర్తో అయితే దాన్ని స్మాష్ చేసుకోవాలి. అంటే అది చాలామంది ఏంటంటే పప్పుని మిక్సీ కూడా చేసుకుంటారండి, మెత్తగా అవ్వడానికి మిక్సీ చేసుకుంటారు. కానీ మనం ఆల్రెడీ 3 అవర్స్ నానబెట్టాం కాబట్టి పప్పు అయితే బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మిక్సీలో అయితే వేయలేదు, నేను వేయకుండా డైరెక్ట్గా ఇంకా స్మాష్ చేశానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు నేను స్మాషర్తో అయితే పప్పుని మెత్తగా స్మాష్ చేసుకున్నాను. ఇంకా అక్కడక్కడ కొద్దిగా పప్పులుగా ఉన్నది. అయితే ఆ పప్పులుగా ఉన్నది కూడా కొద్దిగా స్మాష్ చేసేయాలని చెప్పి నేనైతే చూసారు కదా, ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో ఈ పప్పు మిశ్రమాన్ని అయితే వేసాను. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పప్పు మిశ్రమాన్ని అంతటిని కూడా అందులో వేసుకొని నేనైతే అందులో కూడా ఒకసారి స్మాష్ చేసాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మనం అయితే మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి. అక్కడక్కడ పప్పులు తగిలినా బాగానే ఉంటుంది, లేకపోతే మెత్తగా అయినా సరే బాగానే ఉంటుంది. నేను పప్పు ఎక్కువసేపు నానడం వల్ల
తొందరగా అయితే మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఈ పప్పుని మనం బాగా హీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో నేనైతే ఒక స్పూన్ వరకు నేనైతే నెయ్యిని వేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకొని, అంటే ఇష్టం ఉంటే నెయ్యి ఇష్టం ఉంటే ఎక్కువగానే వేసుకోవచ్చండి. మా ఇంట్లో పెద్దగా అంత నెయ్యి ఎవరు ఇష్టపడరు, అందుకని కొద్దిగా వేసాను. అలాగే మనం అందులోకి స్వీట్నెస్ సరిపోవడానికి నేనైతే బెల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్. బెల్లం కూడా ఒక కప్ వరకు వేసుకున్నానండి. మరీ ఎక్కువగా వేసుకుంటే బాగా స్వీట్ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చండి. స్వీట్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం, అంటే నేను ఏ కప్పుతో అయితే శనగపప్పు అయితే వేసానో అదే పప్పుతో బెల్లం మనం కొలత తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. అందులోనే ఈ ఇలాచి పౌడర్ ఉంది కదండి, ఇలాచి పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కొంచెం కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. అది బాగా హీట్ అవుతుంటుంది కదండి, మొత్తం బెల్లం అంతా కరిగిపోతుంది. ఆల్రెడీ నేను బెల్లం తురుముకొని వేసుకున్నాను కాబట్టి పప్పులో తొందరగా మిక్స్ అయిపోయి కరిగిపోతుందండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుందండి, అందుకని కొద్దిగా నెయ్యి వేసాను. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం బెల్లం అయితే కరిగిపోయింది. పప్పు బెల్లం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని కాసేపు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అంటే కొంచెం చల్లగా అవ్వాలండి. వేడిగా ఉన్నప్పుడు మనకి ఉండలు చుట్టడానికి అవ్వదు కదండి, అందుకని చెప్పి నేనైతే ఒక 10 to 15 minutes అలా ఉంచేసాను. చూసారు కదా, ఇప్పుడైతే పిండి కొంచెం వేడిగా ఉందండి. మరి వేడిగా ఉంటే మనం చేయి పెట్టలేమండి, అందుకని కొద్దిగా చల్లగా ఉన్నిచ్చిన తర్వాత నేనైతే ఉండలు చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని మిశ్రమాన్ని ఉండలు చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం, అంటే మనం బొబ్బట్లు ఎంత సైజు అయితే చేసుకోవాలనుకుంటున్నామో అంతంత సైజు మనం ఉండలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ ప్రాసెసే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్, చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. చూసారు కదా, నేనైతే ఉండలు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, మనం ముందుగా నానబెట్టుకున్న పిండి అయితే బాగా సాఫ్ట్గా మృదువుగా అయిపోయిందండి. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా అయ్యింది. మన చేతికి కూడా అస్సలు పిండి అంటుకోదండి, ఎందుకంటే మనం ఆయిల్లో అయితే ఎక్కువసేపు ఉంచాం కదా, దానివల్ల పిండి అయితే మన చేతికి అంటుకోదు. నేనైతే ఒక ప్లాస్టిక్ షీట్ అయితే తీసుకొని దానిపైన నేను బొబ్బట్లు అయితే ఒత్తుకున్నానండి. చూసారు కదా, కొద్దిగా పిండి తీసుకోవాలి. పిండి తీసుకున్న తర్వాత దాన్ని మనం ఇలాగా పూరీలా చేసుకొని, చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇలా పూరీలా చేసుకోవాలి. పూరీలా చేసుకుని అందులో మనం ముందుగా ఉండలు చుట్టు పెట్టుకున్నాం కదండి, పచ్చెనపప్పు మిశ్రమం ఏదైతే ఉందో ఉడకబెట్టింది, ఆ మిశ్రమాన్ని అందులో మధ్యలో పెట్టుకొని స్టఫింగ్ పెట్టుకొని మొత్తం ఇలా రౌండ్గా చుట్టుకొని జస్ట్ మనం ఈ 4 వేళ్ళతో ప్రెస్ చేస్తే చాలండి, చిన్న సైజు బొబ్బట్టు తయారైపోతుంది. అంటే మన తెలంగాణ సైడ్ ఏంటంటే పోలేలు అనేసరికి పెద్ద పెద్దవి చేసుకుంటారండి, చాలా పెద్దవి చేస్తారు. ఎందుకంటే మా పక్కింట్లో ఒక ఆంటీ ఉండేవాళ్ళ, ఆంటీ కూడా అలాగే చేసి ఇచ్చేటోళ్ళు నాకు. ఇక్కడ సైడ్ ఏంటంటే ఎక్కువ బొబ్బట్లు అనరండి, పోలేలు అని అంటారు కాబట్టి అవి కొంచెం పెద్ద సైజు చేసుకుంటారు. మన ఆంధ్ర సైడ్ ఏంటంటే కొంచెం బొబ్బట్లన్నీ చిన్న సైజులోనే చేస్తారండి, అందుకని నేనైతే చిన్న సైజులోనే చేశాను. సైజు ఏదైతే ఏముందండి, టేస్ట్ కావాలి మనకి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిపైన నేను ముందుగా ఆయిల్ నెయ్యి అయితే ఏదైతే కలిపి ఉందో మిశ్రమం, ఆ మిశ్రమాన్ని అయితే కొద్దిగా ప్యాన్ పైన వేసుకుని ఆ తర్వాత నేను ప్రిపేర్ చేసిన బొబ్బట్ని అయితే వేసానండి. వేసి చుట్టూ మనం నెయ్యి మిశ్రమాన్ని వేసుకుంటూ మనం కాల్చుకోవాలండి. అంతేనండి, బొబ్బట్లు చాలా ఈజీ అండి, సింపుల్గా అయిపోయిందండి. నేను కూడా చేయడం ఫస్ట్ టైమే కానీ చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే మనం మనసు పెట్టి చేసామనుకోండి, ఏ వంట అయినా సరే ఫస్ట్ టైం చేసినా సరే చాలా సూపర్గా వస్తాయండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను కానీ మా పిల్లలు అయితే చాలా చాలా మెచ్చుకున్నారు. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేసావమ్మా అనేసి. నిజంగా చాలా టేస్టీగా వచ్చినాయండి, చాలా టేస్టీగా వచ్చినాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి, చేసుకోవాలి కానీ మనం ఏదైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకోసారి చెప్పుకుంటున్నాను నేను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఉన్న వంటలు కంటెంట్లు మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి వేడి బొబ్బట్లు రెడీ అండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చల్లగా అయిపోతే ఏంటంటే కొంచెం నెయ్యి టేస్ట్ తగులుతుంటుంది కదా, చాలామంది వేడిగా తినడానికి ఇష్టపడతారండి. మా వారికైతే ఈ వేడిగా చేసిస్తే చాలా ఇష్టపడతారు. చూసారు కదా ఫ్రెండ్స్,
ఇంతేనండి బొబ్బట్లు. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి ఏదైనాని. ఏ వంటైనా చాలా సింపుల్‌గానే ఉంటది. కష్టమేమో అని అనుకున్నాను గానీ, నాకు ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత అబ్బా! ఇంత ఈజీయా అనుకున్నానండి నిజంగా. చాలా సింపుల్‌గా చేసేసాను నేనైతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలాగొచ్చినాయో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా! ఇంతేనండి ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మళ్ళొకసారి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.